ఈరోజు మన వాక్య ధ్యానాంశము దేవుని కుటుంబము. లోకాసు వార్త 15వ అధ్యాయము 21వ వచనం. ప్రశస్తమైన వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరం పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి. తప్పిపోయిన కుమారుడు తిరిగి ఇంటికి వచ్చాడు. మనమందరం ఇంటికి వచ్చాం. మనమంతా తప్పిపోయిన కుమారులమే. మనం తిరిగి మన తండ్రి గృహమునకు వస్తాం. మన తండ్రి గృహము మనం ఒకప్పుడు వాంఛించినవన్నీ కలిగి ఉన్నది. మన ప్రతి అవసరతను నా తండ్రి గృహములో తీసుకోగలము. మన తండ్రి అతి శ్రేష్టమైన వస్త్రమును సిద్ధపరిచాడు. అధికారమునకు గుర్తైన ఉంగరమును ఇచ్చాడు. నీవు ఊరకనే కూర్చుంటకు ఒప్పుకొని చెప్పులను ఆయన సేవకు నీ పాదములకు తొలగిస్తారు. నీవు సువార్తను ప్రకటించవలను. వేయబడిన వస్త్రము నీకు సరిపోవచ్చు, ఎందుకంటే నువ్వు చాలా చిక్కిపోయావు. జబ్బుగా ఉన్న ఒక వ్యక్తి తిరిగి అతని బట్టలు వేసుకునేటప్పుడు అది వదులుగా ఉండటం చూస్తాడు. ఈ యవనస్తుడు కృషించిపోయి వెనక్కు వచ్చాడు. భోజనము కూడా అంతగా ఇష్టపడి ఉండడు. ఇటీవల పందుల దగ్గర భోంచేయడానికి ప్రయత్నించిన వానికి ఇది చాలా ధనవంతమైన భోజనం. కొంతమంది అనాథలు కరువు కాలంలో గడ్డి తింటూ ఉంటారు. వ్యాధిగ్రస్తులయ్యారు. తర్వాత వారి కడుపులు కడగవలసి వచ్చింది. వారు సరైన భోజనం భుజించలేకపోయారు. మన తండ్రి ఇంట్లో ఖరీదుగల భోజనమును మనలో కొంతమంది చూస్తూ ఉండవచ్చు. మన ఆత్మీయ జ్ఞానము తక్కువైన వాటితో తృప్తి చెందింది. ఇప్పుడే ఇంటికి తిరిగి వచ్చాము. మంచి ఆహారము తృప్తిగా భుజించడానికి ఇంకా కొంత సమయము తీసుకుంటుంది. మనం ఎదిగి మనకు ఇవ్వబడిన దుస్తులలోనూ ఉంగరములోనూ కుదుర్చబడడానికి కొంత సమయము పడుతుంది. ఇప్పుడు అవి వదులుగా నేల మీద వేలాడుతూ ఉన్నవి. మనలో కొంతమందిని అలా గమనించవచ్చు. తప్పిపోయిన కుమారుడు నేల మీద పండుకోవడానికి అలవాటు పడ్డాడు. జీన్వాలా బిషప్ గారు ఇచ్చిన ఒక రకమైన మంచం మీద పడకలో నిద్రించలేకపోయాడు. మనలో కొంతమంది దేవుని వాక్యం వల్ల వచ్చి మూలుగును అనుభవించలేకపోతున్నాం. దేవుడు మన యందు చాలా విలువైన భోజనము పెడుతున్నాడు. మనము ముందు తినడానికి అలవాటు పడిన ఆహారం వంటిది కాదు. మనము ఇంతకు ముందు నడిచిన సహవాసం వంటిది కాదు. మనం దేవునితో చెప్పాము, మేము పాపాత్ములము. అది యథార్థముగాను నిజముగాను చెప్పాలంటే కొంత అనుభవం అవసరం. నీ స్వభావము క్రీస్తు యొక్క స్వభావం కన్నా ఎంతో వ్యత్యాసమైనదని నీవు గమనించుచున్నావా? నీ స్వంత స్వభావమును నీవు ద్వేషిస్తున్నావా? నీవు నీ స్వంత స్వభావమును ద్వేషించినప్పుడు మట్టుకే నీకు దైవ స్వభావం దొరుకుతుంది. నీవు గర్వములో కొనసాగుతున్నావా? మన యందు ఎంతో గర్వం మనలను ఇంకను పట్టుకుని ఉన్నది. ఒక పురి వెంబడి మరి ఒక పురి నేను తీసివేసినప్పటికీ ఇంకను నాలో గర్వం ఉన్నట్లు గమనిస్తున్నాను. క్రైస్తవులలో ఒక సాధారణమైన స్వభావం ఉన్నది. మనమందరం మంచివారం. క్రైస్తవుడు అనగా ఎవరు? నేను ఒక పాపిని, క్రీస్తు వల్ల రక్షించబడ్డాను. నేను గమనిస్తూ ఉంటాను, నాలో ఇంకనూ పాపం ఉంది అని చెప్పేవారు. నీవు నీ హృదయము తిరిగి తిరిగి వెతుక్కుంటూనే కానీ నీవు నీ తండ్రి హృదయ గృహములోనికి ప్రవేశించలేవు. ఒక పూర్తి భోజనము భుజించలేని వారు చాలామంది ఉన్నారు. ఎందుకు? వారు కొంచెం తినడానికి అలవాటు పడ్డారు. వారి కడుపు చిన్నదైపోయింది. నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ అధికారమును నీవు మర్చిపోతూ ఉంటావు. నీ కొరతను నీవు బాగా గ్రహించినప్పుడు తండ్రి దానిని తీరుస్తాడు. దేవునికి నీ అవసరం తెలుసు. నేను ఎక్కడికి వెళ్ళినా సరే దేవదూతలను అవసరతలు తీర్చడం గమనిస్తూ ఉన్నాను. తండ్రి గృహములోనికి నీవు ఇంకా ఇమడలేదేమో. సేవకులు నీకు సమస్తం తీసుకొస్తూ ఉంటారా? ఇక్కడ సేవకుల మధ్య కూడా బహు పరిశుభ్రమైన మాటలు వింటాం. ఒకరినొకరు నిందించుకోవటం, తిట్టుకోవటం కాదు కానీ ప్రేమ, ఐకమత్యం గల ఆత్మ ఉంటుంది. ఒకరితో ఒకరు కనికరించుకోవటం మాత్రమే కనిపిస్తుంది. ప్రతి సేవకుడు ఎల్లవేళలో సేవ చేయడానికి సిద్ధంగా ఉంటాడు. ఇది నా పని కాదు అని ఎవరు చెప్పరు? పంది గుర్రుమన్నటువంటి శబ్దము నీవు వినవు. ఒకానొక దినము నువ్వు దేవుని వాక్యము తప్ప దేవుని వాక్యమునకు విధేయుడు అవుట తప్ప మరి దేనికి సంతోషపడవు. అపవిత్రమైనది ఏది తండ్రి ఇంట్లో చూడవు. నీ నోట నుండి ఒక అపవిత్రమైన మాట ఒకటి కూడా రాకూడదు. ఒకానొకప్పుడు నీవు లోకవాంఛల యందు సంతోషించుంటివి, కానీ క్రీస్తు నిన్ను ఉన్నత స్థాయికి పైకి లేపాడు. యోహాను 17:8 వచనంలో
నిత్యమైన మాటలు నీకు వస్తాయి, నిత్య స్వభావములు నీకు వస్తాయి. అవి నాశనము చేయబడనేరవు. గొప్ప పరిశుద్ధుల హృదయములలో నిత్య తలంపులు ఉంటాయి. అందుకే నువ్వు వారి జీవితములు చదువుతావు. దేవుడు నీకిచ్చే ఆహారము పరలోకమునందు సిద్ధం చేయబడింది. నువ్వు దానిని తింటే సులువుగా జబ్బుపడవు. నువ్వు ఆ భోజనము భుజించి నెమరవేస్తూ ఉంటే, ఆత్మీయంగా దాన్ని ఆరగించుకుంటూ ఉంటే నీవు బలశాలి అవుతావు. యోహాను 6:68. అది కొండ నుండి తీయబడిన తేనె. మనం దానికి అలవాటు పడితిమా? అది దేవదూతలు తినే భోజనం. ద్వితీయోపదేశకాండం 32:13, 46, 47. అది నువ్వు బండ నుండి తీయబడిన తేనెగా గుర్తిస్తున్నావా? కీర్తన 119, 103. నువ్వు నిజముగా మారు మనసు పొందితే దేవుని వాక్యము తీయగా ఉంటుంది. అది నీకు తీయగా లేకపోతే నీలో ఏదో తప్పు ఉందన్నమాట. నువ్వు దానిని ఎంత ఎక్కువగా ప్రేమిస్తే అంత బలశాలివి అవుతావు. బహు త్వరలో సేవకులు నీకు ఇచ్చే ఆజ్ఞలకు, తండ్రి ఇచ్చే ఆజ్ఞలకు భేదమేమియు కనుగొనరు. యోహాను 17:2-6 వరకు నీకు ఆయన బయలుపరిచిన పేరేమిటి? అది ఒక బలమైన నామము. అది దేవదూతలు మహిమపరిచేది, పరలోకం వంగి నమస్కారం చేసేది. ఆ నామమున నీవు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన అంగీకరించబడాలి. పరిశుద్ధాత్ముడు ఆయన నామమందలి శక్తిని నీకు బయలుపరిచినాడా? ఎవరైనా నీ ఇంటిలోనికి వచ్చినప్పుడు నువ్వెందుకు ఇక్కడికి వచ్చినావు అని నువ్వు అడుగుతావు. నీ కుమారుడు పిలిచినాడు అని ఆయన చెబుతాడు. నువ్వు ఏమి చెప్పగలవు? నీ కుమారుని పేరు చెప్పినప్పుడు నువ్వు దానికి అంగీకరించాలి. కుమారునితో అంగీకరించిన వారు సముద్రము అడుగు భాగమునున్న ఫరోతోనూ, అహాబుతోనూ, సన్హెరీబుతోనూ ఉందురు. ఆ నామము నాకు బయలుపరిచాడు. ఆయన మనను శుద్ధీకరిస్తున్నాడు. ఎందుకు మనలో నుండి ప్రేమ బయటకు రావచ్చు అని. నువ్వు దేవుని ప్రేమతో నిండి ఉన్నప్పుడు సమస్తము నీ ఎదుట వంగును. నీ దగ్గర తండ్రి ప్రేమ ఉన్నదా? ఒకసారి ఆ ప్రేమ నీలో నుండి బయటికి వచ్చినప్పుడు ఈ కుమారుడు ఈ తండ్రి ఒకటై ఉన్నారు, వారి ఆజ్ఞలు ఒకటై ఉన్నాయి అని సేవకులు స్వాభావికముగా తెలుసుకుంటారు. తండ్రి తన శక్తిని తన కుమారునికి ఇచ్చి ఉన్నాడు. నీవు కూడా దానిలో ఒక భాగము తీసుకుని ఆయనను నువ్వు సూచించవచ్చు. అది నీవు అది చేయ వరకు ఆయన నిన్ను శుద్ధీకరిస్తూ ఉన్నాడు. నీవు తండ్రింటిని అంటిపెట్టుకుని ఉంటే బలం పొందుతావు. 1 పేతురు 2:9. నువ్వు పాపములోనికి వెనక్కి వెళ్ళటం ఇష్టం ఉండదు. 1 పేతురు 4:11. నీ తల్లిదండ్రులకు నీవు ఒక దైవోక్తి వలె ఉంటావు. నీవు నీ తండ్రి ఇంటికి వస్తే ఆయన స్వభావం నీలోనికి వస్తుంది. తేనె త్రాగుచు మూలుగును భుజించుదువు. నీవిప్పుడు పరిశుభ్రమైన వాటిని గ్రహించుదువు. నీలో నుండి వచ్చు మాటలు ప్రవచనాత్మకంగా ఉంటాయి. పౌలు వ్రాతలు ఎందుకు చదువుతున్నావు? ఆయన మాటలకు దేవుని మాటలకు ఏ భేదము కనబడటం లేదు. నా కళాశాల దినములలో మనుషులు నన్ను చాలా విమర్శించేవారు. దైవ స్వభావము, పరిశుద్ధత, స్వార్థరహితము నీలోనికి వచ్చినప్పుడు ఎంతకాలము నిన్ను చూసి లోకము నవ్వగలదు? ప్రవచనం అనగానేమి? సువార్తను బోధించుట. చనిపోయిన వారు తిరిగి లేస్తారు, ఎండిపోయిన ఎముకలు తిరిగి కలుసుకుంటాయి. నువ్వు బోధిస్తూ ఉండగా మాంసం వారిని కప్పుతుంది. నువ్వు ప్రవచించుచు కొనసాగితే వారు ఒక సైన్యం అవుతారు. నిద్రపోవద్దు. నీకు ఇవ్వబడిన దుస్తులలోనికి, ఉంగరములోనికి, కాలికి చెప్పులలోనికి నిన్ను నీవు ఇమిడ్చుకోవాలి. ప్రజలు దేవుని ప్రేమను, ఆయన మహిమకరమైన స్వభావమును నీ యందు చూస్తారు. వారు నీ ప్రేమను, నీ వాక్యమును బట్టి పరలోకమందున్న తండ్రి బిడ్డలుగా పిలువబడుదురుగాక. దేవుడి కొద్ది వాక్యము దేవుడు దీవించునుగాక.